హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశోక్ వతిలాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మేమైతే ఇప్పుడు సింహాచలం టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అంటే తిరుపతి వెళ్ళే ముందు వెళ్తాము, తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వెళ్తామన్నమాట. ఇది తిరుపతి వెళ్ళక ముందు అనమాట వెళ్ళాము. అలా వెళ్తున్న వేళలో ఆంజనేయ స్వామి అదే పెద్ద విగ్రహం ఉంటే మా కాతు ఫోటో తీయమ్మా, వీడియో తీయమ్మా అంటే తీసాను అలా చిన్నగా. సింహాచలం ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే అలా వీడియో అనేది నేను తీసాను అనమాట చిన్నగా. కాకపోతే మీతో ఒక్కటి నేను షేర్ చేసుకుందాం అనుకున్నా. ఏంటంటే అది ఇంతకుముందు సింహాచలం కొండపైన హౌసెస్ ఉండేవి. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ హౌస్ కూడా ఉండేదన్నమాట. అసలు చాలా చాలా బాగుండేది. టెంపుల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మొత్తం కొండపైన ఉన్న హౌసెస్ అన్నీ తీసేసి క్రింద ఇచ్చారనమాట. గోశాల అనే ఏరియా దగ్గర ఇచ్చారనమాట. అసలు చాలా బాగుండేది ఉండేటప్పుడు. అప్పుడు హౌసెస్ ఉండేటప్పుడు అయితే ఏదో తెలియలేని హ్యాపీనెస్ అన్నమాట. ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నాం, ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఉండరు కదా చాలామంది. అలాగా మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ తాతయ్య వాళ్ళు అప్పటి నుంచి ఉండేవారు. కాకపోతే టెంపుల్ డెవలప్మెంట్ కోసమే హౌసెస్ తీసేశారనమాట. అప్పుడు చాలా చాలా బాధ అనిపించింది. అప్పుడైతే రోజు కూడా దేవుడికి ఏ ఉత్సవాలు జరిగినా అసలు ఏమైనా ప్రసాదం కానీ దేనికి అసలు లోటుపాట్లు ఉండేవి కాదు. మాకు కొండపైన షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. అసలు చాలా బాగుండేది. దేవుడి కళ్యాణమైన, చందనోత్సవం అయినా, ఇంకా దేవుడికి ఏమైనా పూజలు ప్రత్యేకించి ఏమైనా పూజలు చేసినా ఏం చేసినా అసలు చాలా చాలా బాగుండేది అనమాట. ఇప్పుడు టెంపుల్ చూడండి, అసలు మేము అప్పుడు ఉండేటప్పుడు వేరేలా ఉండేది. ఇప్పుడు ఫుల్ ఇప్పుడు డెవలప్ చేసేసారనమాట. అసలు మేము వెళ్తున్నప్పుడు ఏంటంటే సుదర్శన యాగం అవుతుందన్నమాట. అందుకోసం ఎన్ని కోలాటాల గ్రూప్స్ వచ్చాయంటే చాలా గ్రూప్స్ వచ్చాయి కలర్ఫుల్గా. అసలు ఎంత బాగుందో చూసేయండి. ఇక్కడ ఏంటంటే టెంపుల్ డెవలప్ అయింది కదా, అదన్నీ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఎలా డెవలప్ చేశారో పైన. ఇంతకుముందు అవి ఏమి ఉండేవి కాదు అసలు. చూడండి టెంపుల్ లైటింగ్స్ అవన్నీ ఎంత బాగున్నాయో. ఇది దర్శనం అయిపోయిన తర్వాత అనమాట. అలా తీసాను మీకోసం. దర్శనం అయిపోయిన తర్వాత అలా టెంపుల్ ముందు నించొని వీడియో షూట్ చేశాను అనమాట. మా హస్బెండ్ బైక్ తేడానికని వెళ్ళారు, మా పెద్దోడును. మా చిన్నోడు నేను ఇచ్చిన. మా చిన్నోడు అక్కడ ఏదో చూసాడు, కొనేమని ఇచ్చేస్తున్నాడు అనమాట. ఇవి మా షాప్స్ అనమాట. ఇక్కడ ఉంటాయి మా షాప్స్ కూడా. పైనుంచి కొండపైనుంచి సిటీ ఎలా ఉంది నైట్ అని చెప్పేసి అది కూడా మీకు చిన్నగా షూట్ చేశాను. ఫ్రెండ్ రాంబార్గం లెటర్ రాసాడు అనమాట. ఇంత చిన్న వయసులో లెటర్స్ చూడండి. అసలు ఆల్ ద బెస్ట్, మిస్ యూ ఎన్ని రాసాడో. అసలు వాడు ఎల్కేజీ నుంచి ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు వరకు సేమ్ అది వాడు గుర్తుగా ఏంటో క్రికెట్ చూస్తాను. మా ఆయన చూడండి ఎంత యాక్టింగ్ చేస్తున్నాడు. ఇది ఆ తర్వాత సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే షూట్ చేశాను, కాకపోతే ఎక్కడో మిస్ అయింది. హాస్పిటల్కి వెళ్ళాను అనమాట.
టూ హ్యాండ్స్కి అది ఎక్కించారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు ఫ్రైడే నేను ఏం తిన్న పులుపు గట్ట, అందుకు పొడుము నెయ్యి వేసి రైస్ వండి తినిపిస్తున్నారనమాట. కొంచెం డ్యూటీకి వెళ్ళిపోవాలి, ఇంకెవరు ఇంట్లో పిల్లలు కూడా ఎవరు లేరనమాట. ఒంట్లో బాగాలేదని చెప్పి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే పంపించేసాము. నెయ్యి వేసి అది కొంచెం వేడిగా ఉంది, ఫ్యాన్కి చల్లారుస్తున్నారు. చల్లార్చి నాకు తినిపించేసి అప్పుడు అతనికి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, మనకు కానీ హెల్త్ బాగాలేకపోతే అసలు ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి కదండి. కానీ మగవాళ్ళకి అది ఏం అర్థం కాదు, ఏదో మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అప్పుడు ఏదో నాకు 2 చేతులకి నీడిల్స్ ఉన్నాయి కాబట్టి మా హస్బెండ్ తినిపిస్తున్నారు, లేకపోతే మొత్తం అన్ని పనులు నేనే చేసుకోవాలి. రికవర్ అయిన తర్వాత తిరుపతికి అయితే రిజర్వేషన్స్ చేయించుకున్నాను ఫ్రెండ్స్. వైజాగ్ టు విజయవాడ, విజయవాడ టు తిరుపతి అనమాట. ఇక్కడ నుంచి వందే భారత్ అది సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ అనమాట. విజయవాడలో మేము దిగిపోయాము. ఆ రోజు లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ ఆ రోజు శ్రీరామనవమి, నేను ఇంట్లో మాప్ పెట్టుకొని అన్నీ చేద్దాంలని ధీమాగా ఉండిపోవడంతో మార్నింగ్ 3కి పెట్టిన అలారం ఈవినింగ్ 3 కొట్టింది అనమాట. నేను చూసుకోకుండా పెట్టేశాను. అలాగా ఏఎం పెట్టబోయి పిఎం పెట్టాను అనమాట. 4 అయింది, మెలకు వచ్చింది. గబగబా మాప్ పెట్టేసి స్నానం చేసి పూజ చేసుకొని స్టార్ట్ అయ్యాయి. ఇంకా 5 మినిట్స్ ఉందన్నమాట ట్రైన్ డిపార్చర్ అవ్వడానికి. ఇంకా పరిగెడుతూ వెళ్ళాము. తర్వాత ట్రైన్లో మాకు బ్రేక్ఫాస్ట్ అనేది ఇచ్చారనమాట. అంటే మనము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే మనకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేది మనం అందులో మెన్షన్ చేయాలన్నమాట. మేము బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే 9:30, 10 కల్లా దిగిపోతాం కదా, అందుకే బ్రేక్ఫాస్ట్ ఒకటే పెట్టామన్నమాట ఆర్డర్. బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. ఇడ్లీ, వడ, చట్నీ, సాంబార్, కొబ్బరి చట్నీ, కర్డ్ ఇచ్చారు. ఒక కేక్ లాంటిది ఇచ్చారనమాట. ఇంకా శానిటైజర్, హ్యాండ్ శానిటైజర్ ఒకటి, వెట్ వైప్ ఒకటి, ఇంకా టీ బ్యాగ్స్ ఇచ్చారు. టీ తాగడానికి వాళ్ళకి హాట్ వాటర్ వేస్తారండి గ్లాసెస్లో. అందులో టీ బ్యాగ్ ముంచేసుకొని షుగర్ కలిపేసుకొని మనం టీ తాగేయడమే. సాల్ట్ కూడా ఇచ్చారు, ఒకవేళ చట్నీస్లో గట్రా. కర్డ్ ఇచ్చారు కదా, కర్డ్లో కలుపుకోవడానికి సాల్ట్ కూడా ఇచ్చారు. అవన్నీ బాగా ఆయన చూపిస్తున్నారు అనమాట. అంటే వందే భారత్ ట్రైన్ ఎక్కలేని వాళ్ళ గురించి అని చెప్పేసి, అది ఎక్కిన వాళ్ళ గురించి కాదు, ఎక్కలేని వాళ్ళ గురించి ఎలా ఉంటుంది ట్రైన్లో అనేది చూపిస్తున్నారు అనమాట. వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు చూపించామన్నమాట. అంతే. ఇంకా అక్కడి నుంచి తర్వాత విజయవాడ వచ్చేసింది. ఇది కృష్ణా బ్యారేజ్ అనమాట. కృష్ణా బ్యారేజ్ వెళ్తున్నప్పుడు అలా చిన్నగా తీసాను. టెంపుల్ కూడా అదిగో కనిపిస్తుంది, చూసారా టెంపుల్. కాకపోతే టెంపుల్ లోపల ఎలా లేదనమాట ఫోన్స్, అందుకని నేను బయటే తీసాను. ఇంకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ట్రైన్ ఎక్కేది, అది విజయవాడలో ట్రైన్ ఎక్కేది గట్రా నేను ఏం షూట్ చేయలేదు. ఇది శ్రీవారి మెట్లు దగ్గర వెళ్తుంటే లగేజ్ రూమ్, లగేజ్లో ఫ్రీ లగేజ్ అనమాట. ఫ్రీగా అమౌంట్ ఏం పే చేసి లగేజ్ పెట్టేసి ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మెట్టు దగ్గర పూజ చేయాలి కదా, పూజ చేసి అప్పుడు మనం స్టెప్స్ అనేది ఎక్కడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మేము అలిపిరి మెట్లు ఎక్కుతూ ఉండేవాళ్ళం, 3 టైమ్స్ ఎక్కాము. కాకపోతే ఈసారి నేను కొంచెం సిక్ అవ్వడం వల్ల అసలు ఓపిక లేదు. అవి చాలా ఎక్కువ, వే కూడా 5 కిలోమీటర్స్ అలా నడవాలన్నమాట. ఓపిక లేక శ్రీవారి మెట్లు కొంచెం 3 అవర్స్లో ఎక్కొచ్చు. స్టెప్స్ కూడా తక్కువే, 3388 స్టెప్స్ అనమాట. ఇంకా ఇదైతే తక్కువ కదా, త్వరగా వెళ్ళిపోవచ్చు. అయినా మేము టోకెన్స్ కూడా నిద్రలేదు. మెయిన్ ఎస్పెషల్ ఏంటంటే ట్రైన్ కూడా లేట్ కదా, నైట్ 1 o'clock దిగాము. లైన్లో 2 o'clock ఏమో శ్రీనివాస ఉంటుంది కదా, శ్రీనివాస దగ్గరికి వెళ్ళి అక్కడ టోకెన్స్ తీసుకొని అక్కడ కింద రూమ్ తీసుకొని పడుకుపోయి మార్నింగ్ 5:30 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. మేము దారిలో వెళ్తున్న 50 స్టెప్స్ దగ్గర ఫ్రీ కూపెన్స్ కూడా ఇస్తారనమాట దర్శనానికి. మా ఆయన చూడండి కొంత దూరం నడిచిన తర్వాత ఎలాగైపోయారు, కాలు చాపుకొని కూర్చోపోయారనమాట. ఇది ఇంకా ఫైనల్ లాస్ట్ స్టెప్స్ అనమాట. ఎక్కేసిన తర్వాత మళ్ళీ అక్కడ పూజ చేసాను, హారతి గట్రా వేసేసి పసుపు కుంకుమ అన్నీ వేసి పూజ చేశాను అనమాట. మా ఆయన కూడా చేశారు. చేసిన తర్వాత ఇంకా ఫ్రీ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి గుండు తీయించుకుంటారు కదా జుత్తు, అక్కడ వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి జీప్ ఎక్కేసాము. జీప్ ఎక్కేసి వెళ్ళిపోయి అది ఏమంటారు, అదేదో ఆఫీస్, సిఆర్ఓ ఆఫీసా, సిఆర్ఓ ఆఫీస్ అనుకుంటా, అక్కడికి వెళ్తే ఉందన్నమాట.
అక్కడికి వెళ్ళి గుండు చేయించుకున్నారు. బిఫోర్ ఆఫ్టర్ చూడండి మా ఆయన ఎలా ఉన్నారు. తర్వాత పిక్స్ పెట్టేశాను చూడండి. ఇంకంతే, ఇంక చెప్పడానికి ఏం లేదు. చూస్తున్నారు. నా వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్ 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 ఫ్రెండ్స్.